హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి తరువాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. అందుకని భరతుని మాతుల గృహాలకు ప్రయాణం వెడుతున్న వాడు ఒక్కడూ వెళ్ళక శత్రుఘ్నుని తీసుకుని వెళ్ళాడు. ఆయన నిత్య శత్రుఘ్నుడట, అంటే అరిషడ్వర్గ జయాన్ని నిత్యము సాధించే జితేంద్రియుడు, మనోనిగ్రహుడు. అందుకనే ఆయనకు కైకేయి సుమిత్రల యందు భేద దృష్టి లేదు, శ్రీరామ భరతుల యందు భేద దృష్టి లేదు. కనుక భరత సేవ చేస్తున్నాడు. అంతేకాదు, సమాంసాలు రెండు ఒక చోట ఉండాలి కదా. భరత శత్రుఘ్నులు మాతుల గృహంలో ఉంటున్నారు, సుఖంగా ఉంటున్నారు. అలాగని తండ్రిని మరిచిపోయారనుకోకూడదు. అక్కడ సుఖంగా ఉంటున్నా వయోవృద్ధుడైన తండ్రిని స్మరిస్తూనే ఉన్నారు. ఇక్కడ దశరథుడు ఎలా ఉన్నాడు? 4 కొడుకులతో తనలో నుండి మొలిచిన 4 చేతులతో కూడినట్లున్నాడట. దశరథుడంటే విష్ణువే, దళ అంటే గ్రద్ద, అది వాహనంగా కలవాడు. ఆయన 4 చేతులతో లోక కళ్యాణానికి అవతరించినట్లున్నాడు. సనాతుడైన విష్ణువు దేవతా ప్రార్థనగా మానుషులోకంలో అవతరించాడు కదా, ఆ విష్ణువు పెరుగుతున్నాడు. అందుకే అంటారు మహర్షి, వజ్రపాణి అయిన ఇంద్రుడు లోకరక్షకుడు. శృతి ఆయన్ను అలాగే స్తుతిస్తుంది. ఇకపై రాముడు కోదండపాణి. ఇక్కడ వాల్మీకి మహర్షి రామరాజ్యం ఎలా ఉంటుందో చెబుతారు. రాముడు పరిపాలించలేదు కదా, అప్పుడే రామరాజ్యం ఎలా ఉంటుందో ఎలా తెలుస్తుంది? వాల్మీకి మహర్షి రాముడు ఎలా ఉంటాడో చెబుతారు. మనిషి తత్వం తెలిస్తే చాలు, వాని పరిపాలన తెలుస్తుంది కదా. శ్రీరామచంద్రమూర్తి మంచి అందగాడు, వీర్యవాన్, కస్తూరి మృగగంధం లాంటివాడు. కస్తూరి మృగం తన వాసనకు తాను ఆనందాది వికృతాలను పొందదు, ఇతరులు వికృత భావాలను పొందుతారు. రాముడు ఇతరులకు వారి స్వభావాదులను అనుసరించి వికృతిని కల్పించేవాడు. అనసూయాక, గుణమందు దోషాన్ని ఆవిష్కరించడం అసూయ, అది లేనివాడు. అంటే ప్రతిపక్షంలో ఉన్న స్వపక్షంలో ఉన్న గుణాభిమాని. మంచి పార్లమెంటియన్ లక్షణం ఇలా ఉండాలి. ఇటువంటి కొడుకు భూమిలో లేడు, దేవలోకంలో ఇంద్రుడొక్కడున్నాడు. అందుకని అదిత్వరజపాణిన అన్నారు. చదువుకునే రోజుల నుండి బుద్ధిమంతుడు. ఉదయం సాయంకాలం అస్త్ర విద్యలు నేర్చుకునేవాడు. వాటి మధ్య సమయంలో శీలవృద్ధులు, జ్ఞానవృద్ధులు, వయోవృద్ధులు అయిన పెద్దలను సేవించి విషయగ్రహణం చేసేవాడు. అందుకనే బుద్ధిమాన్ అంటారు. మధురభాషి, పూర్వభాషి, ఇవి నాయక లక్షణాలు. అందంగా ఉంటే ఎదుటవాని మనసు వెంటనే ఆనందించేటట్లు మాట్లాడగలవాడు, తానే ముందుగా పలకరించే స్వభావం ఉన్నవాడు. అలాగని ఎప్పుడూ అనృత కథకుడు కాదు, అంటే ఎక్కువ మాట్లాడాడు. క్షాత్రధర్మాన్ని గౌరవంగా భావిస్తాడు. ఇంతకుముందు అనిన వాక్యానికి అనబోయే వాక్యానికి సమన్వయం తెలిసి మాట్లాడే లక్షణం ఉన్నవాడు. అదే కదా వాచస్పతి లక్షణం. ప్రజలకు బహిప్రాణం, విద్యావ్రత సంపన్నుడు, వేదాధ్యయనం చేసినవాడు. ధర్మార్థ కామములనే 3 పురుషార్థాల తత్వం తెలిస్తే 4వది అదే వస్తుంది. ఆ విషయజ్ఞానం ఉన్నవాడు. దాని కొరకు సత్వాయ జ్ఞానం ఉన్నవాడు. అలాగే వేదాంగ విద్యలయందు మహాతాత్పర్య జ్ఞానం కలవాడన్నారు. కనుకనే తన సంపాదనలో కొంత భాగాన్ని ధర్మం కోసం, లోకస్థితి కోసం, అంటే పేదల సంరక్షణ కోసం విభాగించాలి. దీని యందు తనకు ఏ లాభము ఉండదు. యశస్సు కోసం, అంటే కీర్తికారకములైన పనులను చేయాలి. దీనికి సంబంధించిన లాభాన్ని లోకం వ్యక్తినిష్టగా కాక సామాజిక స్వరూపంగా పొందుతుంది. దీనివలన పేరును కాంక్షించవచ్చు, తప్పులేదు. అర్థం కోసం, అంటే డబ్బును పెట్టుబడి పెట్టి డబ్బును సంపాదించడం, ఇది తన జీవన స్థితికి సంబంధించినది. ఆత్మస్థితి కోసం, అంటే తన సుఖానుభవానికి అనగా ఆ ధనంతో తన తీర్థయాత్రాదులు, పుస్తక ద్రవ్యాదులు చేసుకొనవచ్చును. స్వజనం కోసం, అంటే బంధువులకు సహాయం చేయడం కోసం. పుత్రపుత్రి జాత్యాదులు, వీరికి చేసిన సహాయం ధర్మం పరిధిలోనికి రాదు. ప్రజాధనాన్ని
పితామహాగత ధనాన్ని ఇలా వాడకూడదు. కనుక తన ధనం ప్రజాధనం అనే భేదమెరిగిన వాడు. అందుకనే కాళిదాసు త్యాగాయ సంభృతార్థానాం అన్నాడు. ధనుర్వేత్తలలో శ్రేష్ఠుడు, తనను ప్రజలను సంరక్షించుకొనగలిగిన అతిరథుడు. ఇది శ్రీరామచంద్రుని రూపం. ఇందులో పరాక్రమం ఉంది, బుద్ధి వైభవం ఉంది, వాగ్వైభవం ఉంది, కలుపుగోరుతనం ఉంది, వృద్ధ సేవాభావం ఉంది, ప్రజా సంరక్షణ ఇచ్చ ఉంది, ప్రజాప్రీతి ఉంది, విద్యా సంపన్నత ఉంది, అర్థం విషయంలో అయవ్యయ విచక్షణ ఉంది, ఈ ప్రజలకు నేనే రక్షకుడనే భావం ఉంది, సర్వభూత హితతత్వం ఉంది. ఇటువంటి వాడు పరిపాలిస్తే ఆ భూమి, ఆ ప్రజలు ఆయురారోగ్య ఐశ్వర్యాదులతో సుఖంగా ఉండక ఇంకెలా ఉంటారు? ఇటువంటి కొడుకును యువరాజుగా చెయ్యాలని దశరథుడు అనుకున్నాడు. అనుకోవడం ఏమిటి? కులగురువుల ప్రసక్తి లేదు, ఎవరికీ ప్రసక్తి లేదు. కేకేయ రాజుకు చెప్పనక్కర్లేదు, జనక మహారాజుకు చెప్పనక్కర్లేదు. ఒకరు తనకు మామగారు, మరొకరు కొడుకు మామగారు. ఎవరికీ పిలుపు లేదు. తరువాత తెలిసి వాళ్లే సంతోషిస్తారులే అన్నాడు. ఇది దశరథ లక్షణం. దందు విధ్వనిలా నాభిలో నుండి మాట్లాడాడు. పర్జన్య ధ్వనిలా ఎదుటివారి శేషులయ్యేటట్లు మాట్లాడాడు. ఎదుటివారు కళ్ళు చెమర్చేటట్లు మాట్లాడాడు. ఆనాటి సదస్సుకు వినవించుకున్నట్లు మాట్లాడాడు. ఏమని? ఈ తెల్లగొడుగు నీడలోనే ఈ శరీరం ముసలదైపోయింది. 1000 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ జీర్ణ శరీరం ఇక విశ్రాంతిని కోరుకుంటోంది. మా పెద్దవాడిని ప్రజాహితంలో పెట్టి నేను విశ్రమించాలని అనుకున్నాను. మా వాడని చెప్పటం కాదు, కానీ మీకు తెలుసుగా. కనుక పుష్యమి నక్షత్రంలో యువరాజు పట్టాభిషేకం చేస్తాను, అంటే రేపే అని నిర్ణయం చేశాడు. మా వాడు నాదుడైతే 3 లోకాలు నాదావత్తరములవుతాయి అని ఒక నిజాన్ని చెబుతాడు. ఇవే ఆ అసంకల్పిత సత్యాలు. వెంటనే పౌర సామంతులాదులందరూ చాలా ఆనందించారు. ఓ రాజా, ఆ పని వెంటనే చెయ్యి. తెల్లగొడుగు నీడలో భద్రగజం మీద కూర్చున్న రాముణ్ణి మాకు చూడాలని ఉంది అని అందరూ ఏకగ్రీవంగా అన్నారు. దశరథునికి అనుమానం వచ్చింది. నేను ధర్మ మార్గంలోనే రాజ్యపాలన చేస్తున్నాను, మా వాడిని రాజుని చేస్తానంటే వెంటనే చెయ్యండి అంటున్నారు. నా వలన మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి? ఇది రాజుల అధికారుల మనస్తత్వం. జనం కంగు తిన్నారు. అందుకే అభిప్రాయ వ్యక్తీకరణలో తొందరపడకూడదు, అనుభవం ఉండాలి. నా పాలనలో ఏ లోపం వచ్చిందని మా అబ్బాయిని రాజుగా కోరుకుంటున్నారు అన్నాడు. అనినవాడు తానే, వారి చేత అనిపించువాడు తానే. ఇప్పుడు ఎదురు తిరిగాడు. వాళ్ళిద్దరూ సర్దుకున్నారు. అది కాదు మహానుభావ, నీ కుమారుల్లో ఉన్న కళ్యాణ గుణాలను చూసి మాత్రమే అలా అన్నాం అని ఆయన ఏ శ్రీరామ గుణాలని ఏకరువు పెట్టాడో వాటినే వారు త్రిప్పి మాట్లాడుతున్నారు. మన దేశంలో స్త్రీలు, వృద్ధులు, యువకులు అందరూ ప్రొద్దుట సాయంకాలం 2 పూట్ల యశస్వి అయిన శ్రీరాముని అభివృద్ధిని కాంక్షిస్తూ దేవతా నమస్కారాలు చేస్తారు. ఈ విషయం మీకు తెలుసా? మీరు చెప్పారు కదా, మా వాడిని నాదుణ్ణి చేస్తే 3 లోకాలు నాదావంతంలోతాయని. అందుకే మేము బాగుంది అని అన్నాం. ఈరోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.